క్లాడ్ కోడ్, చాట్ జీపీటీ, గిట్హబ్ కోపైలట్, కర్సర్ ఏఐ ఇలాంటి వాటికి మనం ఏం అడిగినా సరే నిమిషాల్లో మనకి కోడ్ వెంటనే ఇచ్చేస్తూ ఉన్నాయి కదా. సో మనం ఆ కోడ్ని తీసుకువెళ్ళి కాపీ పేస్ట్ చేసి మన సిస్టంలో తీసుకువెళ్ళి ఇంకా దాన్ని రన్ చేస్తాం. ఎర్రర్స్ ఏమీ రాలేదు. సో మనం ఇచ్చిన 1-2 ఇన్పుట్స్కి అది కరెక్ట్గానే అవుట్పుట్ ఇచ్చేసింది. ఇంకా దాన్ని పర్ఫెక్ట్ అని చెప్పి మనం ప్రొడక్షన్ లెవెల్కి వెళ్ళిపోవచ్చా అంటే ఇక్కడే మనకి హ్యూమన్ వెరిఫికేషన్ అనేది అవసరం పడుతుంది. సో ఏదైతే 1-2 ఇన్పుట్స్కి కరెక్ట్గా అది అవుట్పుట్ ఇచ్చేస్తోందనో లేకపోతే ఎర్రర్స్ లేవనో మనం దాన్ని పర్ఫెక్ట్ అవుట్పుట్ అని చెప్పి అనుకోలేమన్నమాట. అదే పర్ఫెక్ట్ కోడ్ అని చెప్పి ఇంకా మనం ప్రొడక్షన్ లెవెల్కి ఆ కోడ్తో వెళ్ళిపోలేము. అక్కడ మనం ప్రతిదీ కూడా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏదో ఎర్రర్స్ లేకపోవడం వల్ల అది పర్ఫెక్ట్ కోడ్ అని కాదు. 1-2 ఇన్పుట్స్కి అది కరెక్ట్ అవుట్పుట్ ఇచ్చేస్తే అది పర్ఫెక్ట్ కోడ్ అని కాదు. సో మన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మన రిక్వైర్మెంట్స్ అన్నిటినీ అది సాల్వ్ చేయగలుగుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే, అలాగే యూజర్స్ ఇచ్చేటటువంటి డిఫరెంట్ ఇన్పుట్స్కి మనం ఎటువంటి ఇన్పుట్స్ ఇచ్చినా కూడా అది కరెక్ట్గా అవుట్పుట్ ఇస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఏదైతే మన సెక్యూరిటీ కన్సర్న్స్ ఉంటాయో ఆ సెక్యూరిటీ కన్సర్న్స్ అన్ని కూడా కవర్ చేసిందా లేదా అనేది ఇంపార్టెంట్. అలాగే దీన్ని ఒక పార్ట్ లాగా కాకుండా ఈ కోడ్ని తీసుకువెళ్ళి మన ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్లో పెడితే సో ప్రాజెక్ట్ మొత్తానికి తగ్గట్టుగా అది ఇంటిగ్రేట్ అవుతుందా లేదా, లేకపోతే ఈ కోడ్ని మన ప్రాజెక్ట్లో పెట్టడం వల్ల ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఎర్రర్స్ రైజ్ అవ్వటం కానీ ఇది అక్కడ ఫిట్ అవ్వకపోవడం కానీ జరుగుతుందా లేదా అనేది చెక్ చేయడం ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడే హ్యూమన్ వెరిఫికేషన్ అనేది అవసరం పడుతుంది. సో ఈ స్కిల్స్ నేర్చుకోవడమే చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్కి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఏఐ అనేది కేవలం ఒక కోడింగ్ అసిస్టెంట్ మాత్రమే. సో అదేమి రియల్ ప్రాజెక్ట్ ఓనర్ కాదు, అదేమి క్లయింట్తో డైరెక్ట్గా కమ్యూనికేట్ అవటం లేదు. దానికి క్లయింట్ తాలూకా రిక్వైర్మెంట్స్ కానీ క్లయింట్ తాలూకా ఎన్విరాన్మెంట్ కానీ అతనికి ఉండేటటువంటి స్పెషల్ కన్సిడరేషన్స్ కానీ స్పెషల్ రెస్ట్రిక్షన్స్ కానీ అవేమీ కూడా ఏఐకి తెలియదు. అది కేవలం మనం ఏం చెప్తే అది చేస్తుంది, మనకి ఒక అసిస్టెంట్ లాగా వర్క్ అవుతుంది తప్పితే సో అదేమి ప్రాజెక్ట్ ఓనర్ కాదు. అదేమి ప్రాజెక్ట్ని మొత్తం దాని కంట్రోల్లోకి తీసుకొని అదే మొత్తం డెవలప్ చేసేస్తుంది అంటే అలాంటి దాన్ని తీసుకువెళ్ళి మనం ప్రొడక్షన్లో పెట్టలేము అని చెప్పి చెప్తున్నాను అనమాట. అలాగే డేటాబేస్లో ఏవి సెక్యూర్డ్ డేటా ఏది సెక్యూర్డ్ కాదు అనేది దానికి తెలియదు. ఓకే, అలాగే సో ఏదైతే మన కంపెనీ ఉందో మన కంపెనీలో సో ఎటువంటి రూల్స్ ఉన్నాయో దానికి తెలియదు. కంపెనీకి పాలసీస్ చేంజ్ అయిపోతాయి. ఓకే, సో మన కంపెనీ ఏం పాలసీస్ పెట్టుకుందో దాని ప్రకారం కోడ్ అనేది జనరేట్ అవ్వాలి. సెక్యూరిటీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అది కవర్ చేయాలి. కాబట్టి ఇంకా ఇవన్నీ చేస్తుందో లేదో చెక్ చేసేది ఎవరు? ఖచ్చితంగా హ్యూమన్సే. హ్యూమన్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే మీకు ఈ ఏఐ టూల్స్ అన్ని కూడా కోడ్ జనరేట్ చేస్తున్నప్పుడు అవే చెప్తాయి. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ గిట్హబ్ తాలూకు అఫీషియల్ డాక్యుమెంటేషన్లోనే ఉంటుంది ఏదైతే నేను కోడ్ జనరేట్ చేస్తున్నానో అది మీరు రివ్యూ చేసాకే యూజ్ చేయండి అని చెప్పి. సో ఎందుకంటే అందులో హాల్యూజినేషన్స్ ఉండొచ్చు, లేకపోతే పూర్తిగా దానికి రిక్వైర్మెంట్స్ తెలియకపోవచ్చు. సో దానికి ఎంత మేరకు ఐడియా ఉంటుందో దాని ఆ కాంటెక్స్ట్ని బేస్ చేసుకొని మాత్రమే అది కోడ్ని జనరేట్ చేస్తుంది తప్పితే మొత్తం దానికి తెలుసు అని కాదనమాట ఇక్కడ. మరి హ్యూమన్ వెరిఫికేషన్ అంటే మనం చెక్ చేయాల్సిన పారామీటర్స్ ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ రిక్వైర్మెంట్స్ అండర్స్టాండింగ్. మన యొక్క రిక్వైర్మెంట్స్ని అది కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుందా లేదా అన్నది మనం చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కామర్స్ అప్లికేషన్ చేస్తున్నాం. సో ఎవరైతే మన దగ్గర 5,000 కంటే అబోవ్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ ఇవ్వాలి, దానికి కోడ్ రాయు అని చెప్పాం. సో చెప్పినప్పుడు అది 5,000 కంటే అబోవ్ ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో ఆ కండిషన్ ఫ్రేమ్ చేసినప్పుడు అది గ్రేటర్ దానికి బదులు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాసింది అనుకోండి. దానివల్ల ఏమవుతుందంటే సో కేవలం 5,000 అబోవ్ అని కాదు 5,000 ఫిగర్తో పర్చేజ్ చేసిన వాళ్ళకి కూడా ఆ డిస్కౌంట్ అనేది అప్లికేబుల్ అయిపోతుంది. అది మన రిక్వైర్మెంట్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇలాగ డిఫరెంట్ ఇన్పుట్స్ మనం ఇస్తూ ఆ డిఫరెంట్ ఇన్పుట్స్ అన్నిటికీ కూడా అది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట.
అలాగే నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే లైన్ బై లైన్ ప్రతి లైను అది జనరేట్ చేసింది మనకి అర్థమవుతుందా లేదా. ఎందుకంటే అది ఇచ్చేటటువంటి కోడ్ని అలా పెట్టేసి అదే ఫైనల్ అని చెప్పేలేం. దాన్ని బేస్ చేసుకొని మనం ఫర్దర్గా ఇంకా ఇంప్లిమెంటేషన్ రాయొచ్చు, ఇంకా దాన్ని కస్టమైజ్ చేయాల్సిన అవసరం రావచ్చు. సో కాబట్టి ఏఐ ఇచ్చినటువంటి కోడ్ మనకి ఎవ్రీ లైన్ అర్థమవుతుందా లేదా, ఎక్కడైనా అర్థం కాకపోతే ఈ లైన్ నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యు, ఇది ఎందుకు రాసావు అని చెప్పి మనం ప్రతిదీ కూడా తెలుసుకోవాలి. అది ఇచ్చే ప్రతి లైను మనకి అర్థం కావాలి అని చెప్పి చెప్తున్నాను. ఇక నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది కోడ్ కరెక్ట్గా కంపైలేషన్ రన్నింగ్ అవుతుందా, ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. అలాగే మనం టెస్ట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ ఇన్పుట్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం నెగిటివ్ వాల్యూ ఇస్తే అది ఎలా తీసుకుంటుంది, పాజిటివ్ వాల్యూ ఇస్తే ఎలా తీసుకుంటుంది. సో ఏదైతే 5000 అబవ్ అన్నాం కాబట్టి 5000కి సో బిలో ఇస్తే ఎలా తీసుకుంటోంది, 5000 ఇస్తే ఎలా తీసుకుంటోంది, 5000 అబోవ్ ఇస్తే ఎలా తీసుకుంటోంది. సో ఇలా డిఫరెంట్ వాల్యూస్తో మనం చెక్ చేయగలగాలన్నమాట. అన్నిసార్లు కూడా మనం ఇచ్చిన ఇన్పుట్కి అది కరెక్ట్గా అవుట్పుట్ అనేది జనరేట్ చేయకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతాం. సో యూజర్స్ చెక్ చేయడం కోసం సరదాగా క్యారెక్టర్స్ ఎంటర్ చేశారనుకోండి. ఓకే, సో అప్పుడు అది ఎలా తీసుకుంటుంది. వాటిని ఎడ్జ్ కేసెస్ అంటాం, అంటే రేర్ కేసెస్లో ఇచ్చేటటువంటి ఇన్పుట్స్ అనమాట. సో ఆ ఇన్పుట్స్కి కూడా అది కరెక్ట్గా వర్క్ అయితేనే మన కోడ్ అనేది కరెక్ట్ అని చెప్పి మనం ఫైనలైజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్. సో ఏదైనా అది క్వరీస్ జనరేట్ చేస్తున్నప్పుడు ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అటాక్స్ వస్తున్నాయా లేదా, అలాగే పాస్వర్డ్స్ లాంటివి కానీ కస్టమర్ ఇన్ఫర్మేషన్ కానీ అవి ఏమైనా బయటికి ఎక్స్ప్లిసిట్గా అది ఏమైనా లీక్ చేస్తుందా, ఇటువంటివన్నీ కూడా సెక్యూరిటీ మెజర్స్ అన్నీ కూడా మనం క్లియర్గా చెక్ చేసుకోవాలి వలసినటువంటి అవసరం ఉంది. ఈవెన్ మనకి అథెంటికేషన్, ఆథరైజేషన్ ఇటువంటివి కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎవ్రీ సెక్యూరిటీ కన్సర్న్ కూడా మనం క్లియర్గా చెక్ చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇక మనం ఆ ఇండివిజువల్ మాడ్యూల్ లాగా చెక్ చేస్తే మేబీ అది కరెక్ట్గా వర్క్ అవ్వచ్చు. ఇప్పుడు దాన్ని తీసుకువెళ్ళి ఏ ప్రాజెక్ట్లో భాగంగా అయితే మనం దాన్ని డెవలప్ చేసామో సో దీన్ని తీసుకువెళ్ళి ఇప్పుడు ప్రాజెక్ట్లో ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసేటప్పుడు అప్పుడు ఆ ఇంటిగ్రేట్ కరెక్ట్గా అవుతుందా లేదా, లేకపోతే దీనివల్ల ఇంకొక దగ్గర ఎక్కడైనా ఎర్రర్స్ రైజ్ అవుతున్నాయా, సో ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా చెక్ చేయాలంటే ఫస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ముందు మన దగ్గర స్కిల్ ఉండాలి. సో ఏదైతే కోడ్ జనరేట్ చేయమంటున్నామో ఆ యొక్క పర్టికులర్ టెక్నాలజీ మీద మనకి ఫుల్ ఐడియా ఉంటే అప్పుడు అది జనరేట్ చేసినటువంటి కోడ్ కరెక్టా కాదా మనం చెక్ చేయగలము. ఆ స్కిల్ అనేది మనకి వస్తుంది. ఓకే, సో కాబట్టి ఫస్ట్ అయితే మీరు మాన్యువల్గా అయితే ఏం చెయ్యాలో అదంతా కూడా మీరే చేసేలాగా స్కిల్ డెవలప్ చేసుకోండి. ఆ తర్వాత మీ టైం సేవ్ చేసుకోవడానికి ఏఐ హెల్ప్ తీసుకోండి. అప్పుడు ఈవెన్ ఏఐ జనరేట్ చేసినటువంటి కోడ్ని ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ మెజర్స్ అన్నీ కూడా మీరు చెక్ చేయగలుగుతారు, కరెక్ట్గా వెరిఫై చేయగలుగుతారు. సో ఫ్యూచర్లో ఎవరైతే స్కిల్స్ బాగా ఉండి సో ఏఐని బాగా యూజ్ చేసుకుంటూ వాళ్ళ ప్రొడక్టివిటీ పెంచుకుంటారో వాళ్ళదే ఫ్యూచర్ అని చెప్పి చెప్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఇదంతా కూడా ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్కి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఇది వస్తుందన్నమాట. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.